Okay, today we are discuss about types of pericyclic reactions. సో సాధారణంగా పెరిసైక్లిక్ రియాక్షన్స్ని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఒకటి ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్, సెకండ్ వన్ సైక్లో అడిషన్ రియాక్షన్స్ అండ్ థర్డ్ వన్ sigmatropic reactions. So first we can discuss about electrocyclic reactions. అసలు ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ఒక వివృత శృంఖల సంయుగ్మ పై వ్యవస్థ యొక్క రెండు చివరల వద్ద ఒక కొత్త సిగ్మా బంధాన్ని ఏర్పరిచి వలయ సమ్మేళనాన్ని గనుక ఏర్పరిచినట్లయితే అలాంటి చర్యల్ని ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అంటారు. ఇవి అన్వంతర పెరిసైక్లిక్ రియాక్షన్స్గా చెప్పుకుంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఒక పై బంధం అనేది అదృశ్యం కావడం వలన ఒక సిగ్మా బంధం అనేది ఏర్పడుతుంది. ఒక పై బంధం అనేది అదృశ్యం కావడం వలన ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,3 బ్యూటాడైన్ తీసుకుందాం. 1,3 బ్యూటాడైన్ CH2 డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. ఇది 1,3 బ్యూటాడైన్. ఈ 1,3 బ్యూటాడైన్ని హీట్ లేదా కాంతి సమక్షంలో చర్యనందించినట్లయితే ఇక్కడ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ బంధానికి ఇచ్చేస్తాయి. అప్పుడు ఈ కార్బన్ దగ్గర బంధాల సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ కార్బన్ వైపుకి ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమేర్పడుతుంది? ఈ పై బాండ్ అనేది అదృశ్యం కావడం వలన ఈ రెండు కార్బన్ల మధ్యన సిగ్మా బంధం అనేది ఫామ్ అవుతుంది. చూద్దాం. సో అప్పుడు ఏర్పడే సైక్లోబ్యూటిన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ రెండింటి మధ్యన సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. CHకి CH బాండ్ CH. ఇక్కడ పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది. దెన్ CH2కి CH2 అండ్ ఇక్కడ CH2 ఉంది. ఈ పై బాండ్ అనేది అదృశ్యం కావడం వల్లనే మనకి ఈ రెండింటి మధ్యన సిగ్మా బంధం అనేది ఫామ్ అయింది. సో ఈ చర్యని ఏమంటారంట, ఇక్కడ ఏం జరిగింది? ఒక పై బాండ్ అనేది అదృశ్యం కావడం వలన ఒక సిగ్మా బంధం అనేది ఫామ్ అయింది. సో ఇలాంటి చర్యలను ఏమంటారంటే ఎలక్ట్రోసైక్లిక్ చర్యలు లేదా ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అని పిలుస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1,3,5 హెక్సాట్రైన్ తీసుకుందాం. ఓకే, CH2 డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. సో దీని పేరేంటంటే 1,3,5 హెక్సా ట్రైఈన్ 1,3,5 హెక్సా ట్రైఈన్. సో దీన్ని కాంతి సమక్షంలో లేదా ఉష్ణ సమక్షంలో చర్యనందించినప్పుడు ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈ బాండ్కి ఇచ్చేస్తాయి. అప్పుడు ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈ బంధానికి ఇచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈ రెండు కార్బన్ మధ్యన ఈ కార్బన్కి ఇవ్వటం వలన ఈ కార్బన్కి ఈ కార్బన్ మధ్యన సిగ్మా బంధం అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? పై బాండ్ అనేది అదృశ్యం కావడం వలన ఈ రెండింటి మధ్యన సిగ్మా బంధం అనేది ఫామ్ అవుతుంది. సో ఏర్పడే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. CH డబుల్ బాండ్ CH. ఎందుకు? ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్కి ఇవ్వడం వలన డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. దెన్ CH డబుల్ బాండ్. ఎందుకు? ఇక్కడికి ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది కాబట్టి. దెన్ CH2 దెన్ CH2. సో ఈ రెండింటి మధ్యన బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, అంటే సిగ్మా బంధం అనేది ఏర్పడింది. సో ఈ చర్యలను ఏమంటారంటే ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అంటారు. సో ఇక్కడ ఏంటి? జనరల్గా ఈ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్ అన్ని బేసికల్గా కాంతి లేదా ఉష్ణ సమక్షంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇలా 1,3,5 హెక్సాట్రైన్ నుండి 1,3
సైక్లోహెక్సాడైన్ అనేది ఉత్పన్నంగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఓకే. నెక్స్ట్ టాపిక్ సైక్లో అడిషన్ రియాక్షన్. సైక్లో అడిషన్ అంటే చక్రీయ సంకలన చర్యలు. అంటే ఏంటంటే చక్రీయ సంకలన చర్యలు అంటే రెండు అసంతృప్త సంయుగ్మ సమ్మేళనాలు సంయోగం చెంది చక్రీయ ఉత్పన్నాన్ని ఏర్పరిచే చర్యలనే చక్రీయ సంకలన చర్యలు లేదా సైక్లో అడిషన్ రియాక్షన్స్ అంటారు. ఈ రకమైన చర్యల్లో ఏంటంటే రెండు పైబంధాలు అనేటివి అదృశ్యం కావడం వలన రెండు కొత్త సిగ్మా బంధాలు అనేటివి ఏర్పడతాయి. రెండు పైబంధాలు అనేటివి అదృశ్యం కావడం వలన రెండు సిగ్మా బంధాలు అనేటివి ఏర్పడతాయి. అయితే ఈ చక్రీయ సంకలన చర్యలో పాల్గొనేటువంటి సమ్మేళనాల్లో పై ఎలక్ట్రాన్స్ ఆధారంగా వీటిని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి 2π + 2π చక్రీయ సంకలనం అండ్ 4π + 2π చక్రీయ సంకలనం. ఫస్ట్ మనం 2π + 2π చక్రీయ సంకలనం గురించి చూద్దాం. ఓకే, చర్యల్లో పాల్గొనే రెండు క్రియాజనకాల్లో 2π ఎలక్ట్రాన్ చొప్పున కనుక ఉన్నట్లయితే దాన్ని 2π + 2π చక్రీయ సంకలనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ డైమరీకరణం చూసినట్లయితే ఇథిలిన్ CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ CH2 డబుల్ బాండ్ CH2. సో ఈ చర్యని కాంతి లేదా ఉష్ణ సమక్షంలో కనుక చర్యను అందించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నా నేను, రెండు పై బంధాలు అనేటివి అదృశ్యం కావటం ఫలితంగా మనకి రెండు సిగ్మా బంధాలు అనేటివి ఏర్పడతాయి. సో ఈ విధంగా పై బంధాలు అనేటివి అన్వంతరంగా అంటే ఈ విధంగా పరివర్తనం జరగడం ఫలితంగా మనకి సైక్లోబ్యూటేన్ అనేది ఏర్పడుతుంది. ఫలితంగా రెండు CH2 దెన్ CH2 బాండ్ CH2. సో ఇక్కడ ఏంటి, పై బాండ్స్ అనేటివి అదృశ్యం కావడం వలన ఈ CH2కి ఈ CH2కి మధ్యన సిగ్మా బంధం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పై బంధం అనేది పరివర్తన చెందడం ఫలితంగా ఇక్కడ ఒక సిగ్మా బంధం అనేది ఏర్పడుతుంది. ఫలితంగా సైక్లోబ్యూటేన్ అనేది ఉత్పన్నంగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ చర్యను ఏమంటారంటే 2π + 2π చక్రీయ సంకలనం అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ 4π + 2π చక్రీయ సంకలనం. ఇది ఎలా ఉంటుందంటే ఈ చర్యలో పాల్గొనే రెండు క్రియాజనకాల్లో ఒక దాంట్లోనేమో 4π ఎలక్ట్రాన్స్, ఇంకొక దాంట్లోనేమో 2π ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్గా డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అనేది బెటర్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ డీల్స్ ఆల్డర్ రియాక్షన్ ఏముంటుంది, ఇక్కడ 1,3 బ్యూటాడైన్ తీసుకుందాం. లైక్ దిస్ 1,3 బ్యూటాడైన్ అండ్ ఆల్సో 1,3 బ్యూటాడైన్ ఇథిలిన్ తోటి కాంతి లేదా హీట్ సమక్షంలో కనుక చర్య జరిపించినట్లయితే సో ఇక్కడ ఉన్న పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈ కార్బన్కి ఈ బాండ్కి ఇవ్వడం వలన ఇందులో పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ కార్బన్కి ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది. అప్పుడు ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ కార్బన్ వైపు ట్రాన్స్ఫర్ అంటే దట్ మీన్స్ పరివర్తనం చెందుతాయి. ఫలితంగా మనకి సైక్లోహెక్సిన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు, ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చింది కాబట్టి డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ పై బాండ్ అనేది అదృశ్యం కావడం వల్ల ఇక్కడ ఒక సిగ్మా బంధం అనేది ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్ అనేది అదృశ్యం కావడం వల్ల ఈ రెండింటి మధ్యన సిగ్మా బంధం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా 1,3 బ్యూటాడైన్ నుంచి సైక్లోహెక్సిన్ అనేది ఏర్పడే చర్యని 4π + 2π చక్రీయ సంకలనానికి బెటర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్ అంటే ఈ రకమైన చర్యల్లో అణువు యొక్క పై ఎలక్ట్రాన్ వ్యవస్థలో ఉన్న ఒక సిగ్మా బంధం అనేది అన్వంతర పునరమరిక ద్వారా మరో కొత్త స్థానానికి మైగ్రేట్ అంటే బదిలీ కావడం వల్ల ఈ చర్యలు ఏమంటారంటే సిగ్మాట్రోపిక్ చర్యలు అని పిలుస్తారు. ఏం చెప్తున్నా, సిగ్మా బంధం అనేది అన్వంతర పునరమరిక ద్వారా కొత్త ప్లేస్లోకి అంటే కొత్త స్థానానికి బదిలీ కావడం వల్ల ఈ చర్యల్ని సిగ్మాట్రోపిక్ చర్యలు అని పిలుస్తారు.
సాధారణంగా ఈ చర్యల్ని ఐజే సంఖ్యల ద్వారా చూపించడం అనేది వర్గీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చర్య జరగక ముందు అండ్ చర్య జరిగిన తర్వాత సిగ్మా బంధాల స్థానాలను ఈ ఐజేలు సూచిస్తాయి. ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ అల్లైల్ హాలైడ్ని తీసుకుందాం. CH2 CH11 CH2 అల్లైల్ హాలైడ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ పై బాండ్లో ఇక్కడ సూప్రాఫేషియల్ అండ్ ఆంట్రాఫేషియల్ అనేవి 2 రకాలుగా జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ బదిలీ అనేది సిగ్మా బంధం యొక్క బదిలీ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈ బాండ్కి ఇవ్వడం వలన అప్పుడు ఇక్కడ కార్బన్ దగ్గర ఎక్స్ట్రా బాండ్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాలోజన్ గ్రూప్ అనేది ఈ కార్బన్ మీదకి బదిలీ జరుగుతుంది. ఫలితంగా మనకి ఏర్పడే కాంపౌండ్ CH2 డబుల్ బాండ్ CH2X. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దెన్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH2 CH డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 అండ్ హాలోజన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5. సో ఇక్కడేమో 1 to 3 షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇక్కడేమో 1 to 5 షిఫ్ట్ హైడ్రోజన్ షిఫ్ట్గా చెప్పుకుంటాం దీన్ని. సో ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏంటి, పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈ బాండ్కి ఇచ్చేస్తుంది. అప్పుడు ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనేవి ఈ బాండ్కి ఇచ్చేస్తుంది. అప్పుడు ఈ కార్బన్ దగ్గర ఎక్స్ట్రా బాండ్స్ ఏర్పడతాయి కాబట్టి ఈ హాలోజన్ గ్రూప్ అనేది సో CH2 గ్రూప్ మీదకి మైగ్రేట్ అవుతుంది. ఫలితంగా మనకి ఏర్పడే కాంపౌండ్ ఎలా ఉంటుంది? CH2 డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2X. సో ఇక్కడ 1 to 3 షిఫ్ట్ ఒకటి, 1 to 5 షిఫ్ట్. ఇది ఎలా జరుగుతుందంటే, ఓకే, ఇక్కడ సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్ అన్నీ కూడా 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి సూప్రాఫేషియల్ అండ్ సెకండ్ వన్ యాంటరాఫేషియల్. సూప్రాఫేషియల్ అంటే ఏంటంటే ఇక్కడ సిగ్మా బాండ్ అనేది సేమ్ ప్లేస్ ఆఫ్ కాంజుగేటెడ్ సిస్టమ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిగ్మా బాండ్ ఇక్కడ ఉన్నటువంటి హాలోజన్ గ్రూప్ ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, సూప్రాఫేషియల్ అంటే మైగ్రేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ ఇట్ టేక్స్ ప్లేస్ సేమ్ ప్లేస్ ఆఫ్ కాంజుగేటెడ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ సూప్రాఫేషియల్ అంటే సిగ్మా బాండ్ అనేది ఎలా జరుగుతుంది, దాని యొక్క బదిలీ అనేది సేమ్ సైడ్ కనుక జరిగినట్లయితే దాన్ని సూప్రాఫేషియల్ అని చెప్పుకుంటాం. అలా కాకుండా యాంటరాఫేషియల్ అంటే ఏంటంటే సిగ్మా బాండ్ మైగ్రేషన్ అంటే సిగ్మా బాండ్ బదిలీ అనేది ఆపోజిట్ సైడ్ అంటే వ్యతిరేక దిశలో కనుక వ్యతిరేక సైడ్ కనుక బదిలీ చెందినట్లయితే దాన్ని యాంటరాఫేషియల్ అని చెప్పుకుంటాం. సో ఇది సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్. ఓకే.